I am Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills, from Sri Skin Clinic. ఈ రోజు టాపిక్ ఇన్గ్రోయింగ్ టోనైల్. ఇన్గ్రోయింగ్ టోనైల్ అంటే ఏంటి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఇన్గ్రోయింగ్ టోనైల్ అనగానే అంటే చాలా మందికి ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ ఇన్గ్రోయింగ్ టోనైల్లో ఏమవుతుంది అంటే ఈ గోరు అనేది జనరల్ గా స్ట్రైట్ గా పెరుగుతుంది. సో ఇన్గ్రోయింగ్ టోనైల్లో ఈ గోరు అనేది స్ట్రైట్ గా కూడా కాకుండా సైడ్స్ కూడా పెరుగుతుంది, అంటే అది స్కిన్ లోపలికి పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ గోరు స్కిన్ లోపలికి పెరుగుతుందో అప్పుడు చాలా భయంకరమైన పెయిన్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇన్ఫెక్షన్ వెళ్ళింది అంటే పస్ ఫామ్ అయిపోతుంది, సివియర్ పెయిన్ కూడా వస్తుంది. ఇదంతా కూడా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, బాగా స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్, తర్వాత పస్ ఫార్మేషన్, ఇవన్నీ కూడా ఇన్గ్రోయింగ్ టోనైల్లో ఉంటాయి. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఒకటి కంప్లీట్ గా నెయిల్ ని మొత్తం తీసేయడం, అంటే అండర్ లోకల్ అనెస్థీషియా ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ నెయిల్ తీసేస్తే వచ్చే కొత్త నెయిల్ కొంచెం ఫ్రెష్ గా స్ట్రైట్ గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒక సైడే ఉంది అంటే ఈ నెయిల్ ఫోల్డ్ లోకి ఒక సైడే ఉంది అన్నప్పుడు పార్షియల్ నెయిల్ ఎవల్షన్ అంటాం, అంటే హాఫ్ ఆఫ్ ద నెయిల్ మాత్రమే కట్ చేస్తాం. సో ఇన్గ్రోయింగ్ టోనైల్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, నెయిల్స్ కట్ చేసేటప్పుడు స్ట్రైట్ గా కట్ చేయాలి. ఇట్లా కర్వ్ గా అట్లా కట్ చేస్తే ఈ నెయిల్ అనేది ఈ నెయిల్ ఫోల్డ్ లోపలికి వెళ్ళి పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దాంతో ఇన్గ్రోయింగ్ టోనైల్ అనేది వస్తుంది. జనరల్ గా ఇది కాళ్ళ మీద చాలా కామన్. సో టోకి ఎస్పెషల్లీ, సో ఆ టో మనం ఎప్పుడైతే కట్ చేస్తామో స్ట్రైట్ గా కట్ చేయాలి. ఇల్ ఫిట్టింగ్ షూస్, అవి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ ఇన్గ్రోయింగ్ టోనైల్. సో సరిగ్గా ఫిట్ కాకుండా ఉండే షూస్ కానీ చెప్పులు కానీ వేసుకుంటే ఈ గోరు అనేది లోపలికి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి రీజన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే నెయిల్ ఫోల్డ్ దగ్గర కొంచెం స్వెల్లింగ్ వచ్చి పెయిన్ఫుల్ ఉంటుందో డెఫినెట్గా మీరు మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. బికాస్ ఇన్గ్రోయింగ్ టోనైల్ వల్లే కాదు, ఇతరత్ర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా నెయిల్ స్వెల్లింగ్ లేదా నెయిల్ ఫోల్డ్ స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ క్యాండిడియాసిస్. సో అలాంటప్పుడు రైట్ ట్రీట్మెంట్ కావాలి అంటే యూ షుడ్ కన్సల్ట్ యువర్ డెర్మటాలజిస్ట్. సో ఇన్గ్రోయింగ్ టోనైల్ నుంచి ఎనీ డౌట్స్, ఎనీ క్వరీస్ ఉంటే మీరు మాకు కాల్ చేయొచ్చు అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.